ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మరి లెంట్ మాసంలో ధ్యానంలో భాగంగా ఈరోజు మరి యొక్క వాక్యమును మనం వింటున్నాము. పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ ఆ యొక్క అంశం మీద మరి 4వ వర్తమానం అండి. యెషయా 1వ అధ్యాయము 18 వచనమును వింటున్నాము. మరి మనందరం కూడా ఈ యొక్క వాక్యం చదువుకుందాం. బైబిల్ ఉన్న ఎడల మరి మీరు తెరిచి చూడవలసిందిగా కోరుతున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మరి ఈ యొక్క మరి మన జీవితములకు మరియు దేవునితో మన సంబంధాన్ని మరి పెంచుకోవటానికి దేవుడు మరి ఒక పిలుపునిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఈ యొక్క దినాలలో ఇంకా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మరి గాడ్స్ డిజైర్ ఈస్ టు క్లెన్స్ అండ్ రెన్యూ అస్ నో మ్యాటర్ హౌ డీప్ అవర్ సిన్స్ మే బి. మన యొక్క పాపాలు ఎంత లోతుగా, ఎంత భయంకరంగా మన యొక్క పాప జీవితం ఉన్నా సరే మరి మనల్ని శుద్ధి చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. మనల్ని శుద్ధి చేయటమే కాదు, మరి మనల్ని పునరుద్ధరించేటటువంటి దేవుడు ఉంటున్నాడు. మన యొక్క దేవుని యొక్క కోరిక అది ప్రియులారా. ఈ యొక్క మాటల్లో మరి దేవుడే సెలవిచ్చుచున్నాడు. 18లో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. మరి ఇవి ఎవరో ఫేమస్ లీడర్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి పిలుపు కాదు, కానీ దేవుడే పిలిపిస్తున్నాడు. ఏంటి? రండి, రండి అని చెప్పి మనల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మరి 3 విషయాలు మనం వింటున్నాము. ఒకటి మరి సంభాషణకు ఆహ్వానము, ద ఇన్విటేషన్ టు డైలాగ్. దేవునితోటి సంభాషణ, దేవునితో వాగ్వాదం చేసుకోవటానికి కాన్వర్జేషన్, అది అనమాట అండి. రెండవది మరి శుద్ధి వాగ్దానము, ద ప్రామిస్ ఆఫ్ క్లెన్సింగ్. మనల్ని శుద్ధీకరించబడటానికి మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియులారా. మరి మూడవదిగా మరి యొక్క లెంట్ సీజన్లో మనము ఏ రీతిగా మనము మరి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క వాక్యాన్ని. మరి మొట్టమొదటిగా సంభాషణకు ఆహ్వానము, ద ఇన్విటేషన్ టు డైలాగ్. మరి ఇప్పుడే మరి మనము మరి ఈ యొక్క వాక్యంలో మరి ఏమని చెప్తున్నాడు? రండి మన వివాదము తీర్చుకొందము. కాబట్టి ఇక్కడ ప్రియులారా మరి ఆయన మన జీవితాల గురించి సంభాషణలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు కూడా దేవునితో సంభాషించకుండా దేవునికి దూరంగా ప్రతి దినం కూడా దేవుడు మనము ఆయనతో మాట్లాడాలని, ఆయనతో మరి సంభాషించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. ప్రతి దినం కూడా మనము మనుషులతోటి మాట్లాడుతున్నప్పుడు అనేక మిస్అండర్స్టాండింగ్స్, లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, లేకపోతే అవి కొట్లాటలకు, మరి కోప ద్వేషాలకు, వీటన్నికి దారి తీస్తాయి. కానీ మనం దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, జ్ఞానవంతుడు, పరిశుద్ధుడు, ఆయనకు పరిశుద్ధ ఆలోచనలు, మనకు కూడా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మన ఫ్రెండ్స్, టెల్ మీ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మరి యేసు ప్రభువారు మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని మనం పాడుతుంటాం కదా ప్రియులారా. మరి ఇక్కడ మరి ఆయన ఏంటంటే ఆయన మనతో సంభాషించడానికి కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి మొట్టమొదటిగా మరి ఇందులో భాగంగా దేవుని పట్ల బహిరంగత, ఓపెన్నెస్ టు గాడ్. మరి దేవునితోటి ప్రియులారా, గాడ్ డిజైర్స్ ట్రాన్స్పరెన్సీ. దేవుడు మరి పారదర్శకత్వాన్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. ఓపెన్నెస్, ఉన్న పాటనే వెళ్ళటము, ఇంకా దాగుడు మూచలు, లేకపోతే అట్లాగా కాదండి. వీ నీడ్ టు బి ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అండ్ ఓపెన్ టు విత్ గాడ్. దేవునితో మనం యథార్థంగా ప్రియులారా, నా యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో తగ్గించుకొని వెళ్ళి యథార్థంగా, ప్రభువా నా జీవితం 17 సంవత్సరాలు ఈ రీతిగా ఉంటున్నది,
నన్ను రక్షిస్తావా, నా యొక్క పాపలను క్షమిస్తావా, నాకు కూడా ఆ యొక్క విక్టోరియస్ లైఫ్ కావాలా, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలా అని చెప్పి ప్రభు సన్నిధిలో మరి నేను వెళ్ళి ఆ ఫస్ట్ టైం దేవునితో సంభాషించటం మొదలేసినప్పుడు ఆ దేవుడు మరి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఉంటున్నాడు. ప్రియులారా, మన పోరాటాలు, మన సందేహాలు మరియు మరి పాపాలను వీటన్నిటిని కూడా మరి ఆయన దగ్గరికి తీసుకొని రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, He wants us to bring our struggles, our doubts and sins before Him. కాబట్టి మరి ఆ రీతిగా ప్రియులారా, మనకు ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో అనేక ఛాలెంజెస్ ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ అనేటటువంటి ఉంటాయి. జీవితం గడపటమే ఎంతో మరి కష్టంగా ఉండవచ్చు. కాబట్టి ఎన్నో అనుమానాలు బైబిల్లో ఎన్నో ఉంటాయి. ఆ, అనుమానాలు అన్నీ కూడా ప్రియులారా, నాకు కూడా ఎన్నో ఉంటున్నాయి. నాకు నా యొక్క జీవితంలో కూడా ఎన్నో స్ట్రగుల్స్, మరి ఎన్నో మరి ఆ యొక్క అనుమానాలు అవన్నీ కూడా దేవునితోటే ప్రియులారా. ఎందుకు ఈ రీతిగా ఉంటున్నదని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని మరి ఏదైనా అర్థం కానిది ఉంటే ఆయన్నే అడిగేటటువంటి వాడు. మనకు గ్రేట్ కంఫర్టర్ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ప్రియులారా. అంతేకాకుండా మన బలహీనతల్లో సహాయం చేస్తాడు. కాబట్టి ఇది కేవలం ఒక అధికారిక ఒప్పుకోలు కాదు, కానీ మనము మరి దేవుని సన్నిధిలో మరి పాపములు ఒప్పుకోవటం అంటే అదేదో జస్ట్ అధికారికంగా, ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫార్మల్ కన్ఫెషన్. ఊరికనే ఒప్పుకోవటం కాదు, కానీ ఆయన అవసరం గురించి మన హృదయపూర్వక సంభాషణ. కాబట్టి ఓపెన్నెస్గా దేవుని సన్నిధికి రావటం అంటే ఇట్స్ అ హార్ట్ ఫెల్ట్ కాన్వర్జేషన్ అబౌట్ అవర్ నీడ్ ఫర్ హిమ్. మరి ఆ రీతిగా ప్రియులారా, ఆయన అవసరం గురించి మన హృదయపూర్వక సంభాషణ. మనం ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క అవసరత ఉంటున్నది. మరి ఆ గ్యాప్ అనేటటువంటిది పూరించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో కూడా ప్రియులారా. దేవుడు ఉన్నప్పుడు ప్రియులారా, క్రీస్తు మన జీవితాల్లో ఉన్నప్పుడు సమృద్ధి, ఎంతో సంతోషము, ఎంతో శాంతి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇది మరి దేవుని పట్ల బహిరంగత. మరి రెండవదిగా మన పరిస్థితిని అర్థం చేసుకోవటము, అండర్స్టాండింగ్ అవర్ కండిషన్. దట్ ఈస్ ఆల్సో ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఉన్న పాటన మనం పాపలమని చెప్పి గ్రహించుకోవటం, మన పాపములను అంగీకరించటము ఈ యొక్క పశ్చాత్తాప ప్రక్రియలో మొదటి అడుగు ప్రియులారా. నోయింగ్ దట్ వీఆర్ సిన్నర్స్. మనం అది తెలుసుకోనంత అంత మాత్రము నీతిమంతులుగా ఉన్నట్టు నేను వాళ్ళకన్నా బెటర్ అని చెప్పి ఆ రీతిగా కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా తగ్గించుకొని పాపులమని చెప్పి గుర్తెరగటం ప్రియులారా. మన విరిగినటువంటి స్థితి యొక్క లోతును గుర్తించటం ద్వారా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ కెంపు వలె ఎర్రనివైనను అని చెప్పి చెప్తున్నాడు. మరి దైవిక జోక్యం యొక్క మరి అవసరాన్ని మనము నిజంగా అభినందించాలి ప్రియులారా. బై రికగ్నైజింగ్ ద డెప్త్ ఆఫ్ అవర్ బ్రోకన్నెస్, దో యువర్ సిన్స్ ఆర్ లైక్ స్కార్లెట్, వీ కెన్ ట్రూలీ అప్రిషియేట్ ద నీడ్ ఫర్ డివైన్ ఇంటర్వెన్షన్. దైవిక జోక్యం ప్రియులారా, మన ప్రతి ఒక్కరిలో ప్రియులారా ఆ దేవుని యొక్క ఆ జోక్యం అవసరము, దేవుని యొక్క తాకుడు అవసరము. మరి మరి అప్పుడు ప్రియులారా మనము ఎంతో క్షమింపబడతాం, స్వస్థపడతాం ప్రియులారా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి రెండవదిగా ఇప్పుడు దాకా సంభాషణకు ఆహ్వానం, డైలాగ్ అవసరము, మన పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలుసుకొని ఉంటున్నాము, ఉన్న పాటను రావాలి. మరి రెండవదిగా మరి మనం పరిశుద్ధులు అవ్వటానికి మరి వాగ్దానం ప్రియులారా, మనల్ని ద ప్రామిస్ ఆఫ్ క్లెన్సింగ్, శుద్ధులు అవ్వటానికి వాగ్దానం ప్రియులారా. ఈ యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం కదా, కెంపు వలె ఎర్రని అయినను, మీ పాపములు రక్తం వలె ఎర్రని అయినను, అవి హిమం వలె తెల్లబడును అని చెప్పి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మన పాపాలు ఉన్నప్పటికీ పునరుద్ధరణ కోసం ఆశ ఉందని దేవుడు మనకు ఇక్కడ హామీ ఇస్తున్నాడు పిల్లల. మరి మంచులాగా మరి మీ పాపంలో రక్తం వల్లే ఎర్రనివైనను, అవి హిమము వల్లే తెల్లవాగును. ఎంతో భయంకరమైనటువంటి జీతాలు, హార్డ్ కోర్, మరి ఎంతో మరి ప్రియులరా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని మెత్తని స్వభావం ఇవ్వబోతున్నాడు. ఎంతో ఆ కైండ్నెస్, మీక్నెస్,
మరి యేసు ప్రభులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఆ ప్రేమ, ఆ కరుణ, జాలి, ఆ ఆ మరి అవి ప్రియులారా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి మనల్ని పరిశుద్ధులు అవ్వటానికి ఇందులో భాగంగా మరి క్షమాపణ, ఫర్గివ్నెస్, మన యొక్క పాపములు క్షమింపబడాలి ప్రియులారా. మరి దానికి చేయవలసిందల్లా ఏంటి అంటే మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని ఎడల, ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్. కాబట్టి మన పాపముల వల్ల మనం ఎంత మరి మరి తడిచిపోయినా లేక ఎంతో భారంగా ఉన్నా సరే దేవుడు క్షమిస్తాడు ప్రియులారా. దేవుడు క్షమాపణ ఇస్తాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. నో మ్యాటర్ హౌ స్టెయిన్డ్ ఆర్ బర్డెన్డ్ వి ఫీల్ బై అవర్ సిన్స్, గాడ్ ఆఫర్స్ ఫర్గివ్నెస్. ఎంతో భారములు ప్రియులారు ఈ దినాల్లో అనేక విధములైనటువంటి ప్రియులారు కొని తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. తెలిసి కూడా మరి ఆ యొక్క పాపములో, ఆ ఊబిలో, ఆ రొచ్చులో, ఆ యొక్క వ్యర్థమైనటువంటి వాటిలో పడిపోతుంటారు. ఆ పాపమే ప్రియులారా. మరి అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిలడు, పాపములే ప్రియులారా అవి పరిపక్వమై మరణానికి దారితీస్తాయని చెప్పి మనం వింటున్నాం ప్రియులారా. ఎంతమంది ప్రియులారా ఆ పాపములను తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పాపముల యొక్క ఆ ఇంటెన్సిటీ ఎక్కువైపోయి మరి ఎంతో భారంగా ప్రియులారా, అయ్యో ఇంకా నేను జీవించటం అసాధ్యం, లేకపోతే ఈ కుటుంబ సహజీవనం గడపలేను అని చెప్పి వారు మరి విడాకులకు పోతున్నారు. మరి అనేక మంది నెమ్మది లేకుండా మరి వెళ్ళిపోతున్నారు. మరి ఆ ఆత్మ ఏంటి సూయిసైడ్స్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పిల్లల. కాబట్టి దేవుడు మరి గాడ్ ఆఫర్స్ ఫర్గివ్నెస్. ఆయన కృప మన వైఫల్యాల కంటే కూడా గొప్పదని మరి ఇక్కడ తెలియజేస్తుంది ప్రభా. దిస్ ఇస్ ఎ రిమైండర్ దట్ హిస్ గ్రేస్ ఈస్ గ్రేటర్ దాన్ అవర్ ఫెయిల్యూర్స్. మన ప్రతి ఒక్కరిలో కూడా ఎవరు కూడా ఈ లోకంలో పర్ఫెక్ట్గా లేరు పిల్లల. పర్ఫెక్ట్ అనేటటువంటి నో మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్, నో హ్యూమన్ బీయింగ్ పిల్లరా. ప్రతి ఒక్కరిలో కూడా మరి మనం పాపపు జీవితంతో వచ్చి ఉంటున్నాము. కాబట్టి మరి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే ఆయన మరి కృప చాలు అంటున్నాడు. నా కృప నీకు చాలును అని చెప్పి. కాబట్టి క్షమాపణ అనేటటువంటిది మరి రెండవది పునరుద్ధరణ, రెన్యువల్. మన అంశం పశ్చాత్తాపము మరి పునరుద్ధరణ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా మరి మనం ఎప్పుడైతే రండి మన వివాదం తీర్చుకుందామో, లెట్స్ గో టు హిమ్ ప్రియులరా, దేవుని దగ్గరికి, నియర్ టు గాడ్. ట్రస్ట్, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. నీ యొక్క సొంత బుద్ధి మీద ఆధారపడకుండా, స్వబుద్ధి మీద ఆధారపడకుండా మరి యెహోవాను నమ్ముకుంటే ఎంతో మేలని బైబిల్ చెప్తుంది పిల్లలు. మరి మనము పశ్చాత్తాపడినప్పుడు మనం క్షమాపణను మాత్రమే పొందాం, కానీ మనము కొత్త ఆరంభాన్ని ప్రారంభిస్తాం, నూతన అధ్యాయం. నిన్న మనం ధ్యానించి ఉంటున్నాము, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తం నూతనం ఆయన అని చెప్పి చదువుకున్నాం. కాబట్టి క్రీస్తులో కొత్త గుర్తింపు పిల్లల, న్యూ ఐడెంటిటీ. వెన్ వి రిపెంట్, వి డోంట్ జస్ట్ రిసీవ్ ఫర్గివ్నెస్, వి రిసీవ్ ఎ ఫ్రెష్ థాట్, ఎ న్యూ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. కాబట్టి పిల్లరా, ఒకవేళ ఇంకా ఆ కొత్త ఆ యొక్క అధ్యాయము, ఆ న్యూ ఇన్నింగ్స్, లేకపోతే న్యూ చాప్టర్, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుతో కొత్త జీవితమును ప్రభు ఒకవేళ ఇంకా ప్రారంభించకపోతే ఈ యొక్క లెంట్ సీజన్లో నిర్ణయం తీసుకుందాం. ప్రభు నేను ఆ నూతన అధ్యాయం ప్రారంభిస్తాను క్రీస్తుతో కలిసి. ఇప్పుడు నా ఒంటరి పోరాటం, ఒంటరిగానే స్వబుద్ధితోటే నా ఇష్టం వచ్చినట్టు, నా కోరికలు ఇష్టం వచ్చినట్టు మరి జీవించి ఉంటున్నాను. కానీ ఇప్పటి నుంచి క్రీస్తు చెప్పినట్టు క్రీస్తు బాటలు నడుచుకుంటానని నిర్ణయం తీసుకుంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నా జీవితంలో ఆ రీతిగా మరి ఎప్పుడైతే నేను ఆ నిర్ణయం తీసుకున్నానో, ప్రభు నాకు నీవు కావాలా, నీ మార్గంలో ఇప్పుడు దాకా జీవించిన ఆ జీవితం చాలు, ఎంతో ఓటమి, ఎంతో మరి భయముతోటి, ఎంతో ఒంటరితనంతో ఆ యొక్క దేవుడు లేనటువంటి జీవితం. కానీ ఆ క్రీస్తుతో ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రారంభించారో నా జీవితం ఎంత అర్థవంతంగా మారి ఉంటున్నది, మరి ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం ఆరంభించాను. దేవుడు నన్నే కాకుండా నా కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించి ఉంటున్నాడు. ప్రియుల రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మరి మనకు ఒక పని అనేటటువంటిది ఇస్తాడు. ఆ దేవుని యొక్క చిత్తం తెలుసుకుంటాం, ఆయన యొక్క పనిలో మనము బిజీగా ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క యెషయా 1:18 గురించి ఆలోచించినప్పుడు మరి మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి అంటే, ఒకటి నిజాయితీగా ఆలోచించటం ప్రియులారా, ఎంగేజ్ ఇన్ ఆనెస్ట్ రిఫ్లెక్షన్.
మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. లెట్స్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఏ రీతిగా ఉంటుంది మన యొక్క జీవితం? మనం మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామా? ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకసారి మనము మరి అంచనా వేయటానికి వి నీడ్ టు యూజ్ దిస్ సీజన్ ఫర్ డీప్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఆనెస్టీ బిఫోర్ ద లార్డ్. మరి కొద్ది సమయం దేవుని సన్నిధిలో వాట్ am I, who am I లార్డ్, వై యూ హ్యావ్ క్రియేటెడ్ మీ, ఎందుకు నన్ను సృజించి ఉంటున్నావు, నీ యొక్క ఉద్దేశం ఏంటి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? ప్రతి ఒక్కరి ఎడల గ్లోబల్గా ప్రియులారా ఆయనకు మరి అటువంటి పొటెన్షియల్, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను చెప్పమంటున్నాడు, వాళ్ళని శిష్యులను చేయమంటున్నాడు. ప్రియులారా ఎంతో గొప్ప మరి ఉద్దేశాలు దేవుడు ఒక్కొక్కరిని ఒక కొత్త మరి ఆశలను దేవుడు మనకిస్తాడు ప్రియులారా. ఆ రీతిగా మరి దేవుడు అనేక ప్రాంతాలకు పంపించి ఉంటున్నాడు మిమ్మల్ని స్టూడెంట్గా, లేకపోతే ఉద్యోగం చేయటానికి, లేకపోతే మరి పరిచర్యలో దేవుని సంఘం కట్టడానికి, వాటన్నిటిలో కూడా దేవుడు మీకు మరి సహాయం చేస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రతి దినం కూడా వి నీడ్ టు రిఫ్లెక్ట్ అపాన్ అవర్ సెల్ఫ్స్ అండ్ మన యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలాగుంటున్నది. మరి అంతేకాకుండా దేవుడు ఇచ్చేటటువంటి ఆ క్షమాపణ స్వీకరించాలి. హీఈస్ రెడీ టు ఫర్గివ్ ప్రియులారా. ఆయన క్షమించే దేవుడు, హీఈస్ ఎ ఫర్గివింగ్ గాడ్. కాబట్టి ఎటువంటిది ఉన్నా సరే మనం చేయవలసిందల్లా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నీకు ఆయాస్కరమైనటువంటిది, నీకు ఇష్టం లేనటువంటిది, నీ యొక్క చిత్తంలో లేనటువంటిది నేను చేసి ఉంటున్నాను అని చెప్పి మనం వెన్ వీ కన్ఫెస్ అవర్ సెన్స్ అండ్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ క్లెన్సింగ్, ఆ రీతిగా మరి ఆ దేవుని యొక్క మరి సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు పిల్లల. మీ యొక్క పాపములు మీరు ఒప్పుకొని ఆయన నీతిమంతుడు ఉండి సమస్త దుర్నీతి నుంచి కూడా ఆయన మరి క్షమిస్తాడు. మరి మనల్ని ఆ ప్రతి కల్మషం నుంచి కూడా మనల్ని కడిగి మరి శుద్ధి చేస్తాడని బైబిల్ వాక్యం చెప్తుంది ప్రభు. ఈరోజు కూడా యెషయా 1:8 మరి చదువుకున్నాం కాబట్టి, allow his forgiveness to wash over you and liberate you from a guilt and shame. మన యొక్క జీవితాల్లో ఒకవేళ ఇంకా ఆ గిల్ట్ తోటి మరి ఆ యొక్క షేమ్ తోటి, నింద అవమానములతోటి ఉన్నట్లయితే దిస్ ఈస్ ద రైట్ టైం. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనం సహాయం చేస్తాడు. మరి ఆ సీక్ రెన్యూవల్, పునరుజ్జీవానికి మనం కోరుకోవాలి ప్రియులారా, పునరుద్ధరణకు ప్రియులారా. క్షమాపణ పొందిన తర్వాత వెన్ వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ అవర్ సెన్స్, మరి ఆ డెలివరెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ రిసీవింగ్ ఫర్గివ్నెస్, ఆస్క్ గాడ్ టు రెన్యూ యువర్ హార్ట్ అండ్ స్పిరిట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దావీదు ఏ రీతిగా క్రియేట్ ఇన్ మీ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అండ్ రెన్యూ అ రైట్ స్పిరిట్ విత్ ఇన్ మీ అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. శుద్ధ హృదయాన్ని నాకు దయచేయని చెప్పి అదే రీతిగా ప్రియులారా మనం కూడా ప్రార్థిద్దాం. ప్రభువా నాకు ఆ శక్తిని ఇవ్వండి, పునరుద్ధరించండి ప్రభువా, నూతన బలము, నూతన శక్తిని ఇవ్వండి ప్రభువా. ఐ నీడ్ దట్ డెస్పరేట్లీ. ప్రతి దినం కూడా ఒక కొత్త దినం ప్రియులారా. మరి ప్రతి దినం దేవుని సన్నిధిని వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు ఆ దినానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు. డోంట్ వరీ అబౌట్ ఫ్యూచర్, డోంట్ వరీ అబౌట్ ఆల్ ద ప్రజెంట్ స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్. ప్రతి ఒక్కరికి కూడా వాటి ద్వారానే మనము ముందుకు వెళ్తాం. శక్తి ఇస్తాడు దేవుడు. మరి ఏదైనా నా యొక్క జీవితంలో ఏదైనా ఛాలెంజ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు, లార్డ్ ఎందుకు ఇది నాకు అనుగ్రహించావు, దీని ద్వారా ఏం పాఠం నేర్పిస్తావు, ప్రతి దాంట్లో నుంచి మనం నేర్చుకొని ఇంకా ముందుకు వెళ్తాం ప్రియులారా. We need to welcome every situation, every challenge in our lives. మరి we need to share this good news to others. ఈ యొక్క మరి ఇటువంటి వాక్యాలను ప్రియులారా ఇతరులను కూడా ప్రభు దగ్గరికి తెచ్చుట్లో దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈ రీతిగా మరి ఈరోజు యెషయా 1:18 మనము చూసుకొని ఉంటున్నాం. మన పాపముల గురించి మరియు పునరుద్ధరణ గురించినటువంటి నిరీక్షణ మరి దేవునితోటి పరివర్తనాత్మకమైనటువంటి సంభాషణలోనికి మనల్ని ఆహ్వానిస్తుంది ప్రియులారా. ఈ యొక్క మరి లెంట్ సీజన్లో మనం మరి జర్నీ చేస్తున్నప్పుడు మరి మనం ఓపెన్గా హృదయం అంతటితో దేవుని సన్నిధిలోనికి వద్దాము. యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నది ఉన్నట్టు మనం చెప్దాం. మన గురించి మనం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అయితే దాచవచ్చు, కానీ దేవుని సన్నిధిలో హీ నోస్ ఎవ్రీథింగ్ ప్రియులారా.
మరి ఆ, మరి ఏమి విత్తితే మోసపోకడి దేవుడు విక్రింపబడ్డు, ఏమి విత్తితే అదే కోస్తావు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన పైనుంచి ఆయన కునుకడు నిద్రపోడు పిల్లల, అందరిని చూస్తున్నాడు. హీ వాంట్స్ అస్ టు కమ్ టు హిమ్ పిల్లల. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు ఆ తండ్రి రోజు కూడా ఆ కుమారుడి కోసం చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒక రోజు మరి ఆ పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు మరి కౌగులించుకొని ఎంతగా మరి విందు చేసి ఉంటున్నాడు, సంతోషం అక్కడ పిల్లల. అదే రీతిగా ఒక్క పాపి పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు మారు మనసు అక్కర్లేని 99 కంటే నీతిమంతుల కంటే ఒక్క పాపి మరి పశ్చాత్తాపడి వస్తున్నప్పుడు పరలోకమంతా కూడా సంతోషిస్తుంది అంటే పిల్లలు. దట్స్ వాట్ ఈస్ ఎసెన్షియల్. ఈ దినం మరి ఆ మంచి నిర్ణయం తీసుకుంటావా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నాకు నా జీవితాన్ని మార్చు, నా యొక్క చేసిన తప్పులను బట్టి క్షమించన్నప్పుడు ఆయన క్షమిస్తాడు తప్పకుండా. డెఫినెట్లీ నా జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి జీవితం జీవించిన నా యొక్క జీవితంలో నన్ను క్షమించి మరి ఆ శుద్ధ హృదయం దయచేసి నూతన జీవితాన్ని ఇచ్చి మరి ఆ లైఫ్ స్టైల్ మార్చి ఉంటున్నాడు. దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్న ఈరోజు యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు పెరిగినారు. అట్లా బిజీగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడవు తండ్రి, మీరు సెలవిస్తున్నారు. మరి ప్రభువా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. ఈజ్ అ గ్రేట్ కౌన్సిలర్, ఈజ్ ఎ మరి కంఫర్టర్ పిల్లారా, గొప్ప కంఫర్టర్. మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనంటున్నాడు. ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావు, ఆ క్షణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క జీవితాల్లో ప్రారంభిస్తాడు. తండ్రి దర్శించండి ప్రభు, ఎటువంటి భయంకరమైనటువంటి ప్రభు మరి ఆ ఉపద్రవంలో ఉన్న పాపంలో ఉన్న తండ్రి మరి ప్రభు అస్వస్థ గురి అయితే ప్రభు యేసు క్రీస్తు నామమున తండ్రి వారికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, శక్తిని దయచేయండి. ఓ ప్రభు కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి. ప్రేమ గల ప్రభు దేవ, ఇంకా ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి కూడా తండ్రి సాటి అయినటువంటి ప్రభు పార్ట్నర్స్ని దయచేయండి ప్రభు. గొప్ప క్రీస్తుతో కూడినటువంటి ప్రభు కుటుంబాలను నిర్మించుకోవటానికి సహాయం చేయండి ప్రభు. తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. వెతుబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే పిల్లలారా, ఈ యొక్క లింక్ను ఇతరులతో కూడా మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మరి నా యొక్క ఆశ ఏంటంటే అనేకులు విని దీని ద్వారా ఆశీర్వదింపబడాలి అని చెప్పి అందరం మనందరం కూడా మరి ఆ పైకి ఎత్తబడేటటువంటి సంఘపు ఆ గుంపులో ఉండాలని చెప్పి ప్రభువు రానాయంటున్నాడు. మరి కాబట్టి దీన్ని ఇతరులకు కూడా మరి చాటి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మరి ప్రతిదినం ఈ యొక్క ఒకవేళ కొన్ని మిస్ అయినప్పుడు వాటిని మీరు దాంట్లో అన్ని కూడా మీరు వినవచ్చు పిల్లలారా. మరి ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటున్నవి. మరి మా యొక్క అప్డేట్స్ ప్రోగ్రామ్స్ కూడా మీరు వినవచ్చు. మరి ప్రతి శనివారం కూడా మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం 5 గంటలకు. ఆ వివరాల కొరకు ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరాలు ఉంటే ఇక్కడ పొందుపరిచినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.